పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదర సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆదిలక్ష్మి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో చెరుకులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చెరుకు, కార్సీ తోటల యాజమాన్యం. చెరుకు వాణిజ్య పంట ఆంధ్రప్రదేశ్‌లో. అలానే ఇది ఒక దీర్ఘకాలిక పంట. అయితే ఇటీవల కాలంలో చెరుకు దిగుబడులు చాలా తగ్గుతూ వస్తున్నాయి. విస్తీర్ణం కూడా చాలా తగ్గుతుంది. అయితే ఎందుకు తగ్గుతుంది విస్తీర్ణం అంటే, సాగు ఖర్చు బాగా పెరిగిపోవడము, అలానే కూలీల కొరత, తగినట్లుగా యాంత్రీకరణ లేకపోవడము, ఈ కారణాలతోని మనకి చెరుకులో ఈ సాగు ఖర్చు ఎక్కువైపోతూ ఉంది. దిగుబడులు కూడా తగ్గుతున్నాయన్నమాట. ఇప్పుడు చాలా మంది రైతులు చెరుకు, కార్సీ తోటలు పెంచడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకని? చెరుకు, కార్సీ తోటల వలన ఉపయోగాలేంటి? ఈ చెరుకు మామూలుగా అయితే రైతు మొక్క తోటని పెంచాలంటే విత్తనం తీసుకొచ్చి వెయ్యాలి. ఈ కార్సీ తోటలు సాధారణంగా ముందు పెంచిన తోటను నరికి దాని నుంచే మళ్ళీ సాగు చేస్తారనమాట. అందుకని విత్తనం ఖర్చు ఉండదు. విత్తనం ఖర్చు ఉండకపోవడం ఒకటే కాదు, మొదట మా నేల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఉండదు. అలానే ఈ కార్సీ తోటలు పెంచినప్పుడు దీని నుంచి ఒక నెల ముందే కోతకి వస్తాయన్నమాట. అంటే చెరుకులని 9 నెలలు, 10 నెలల పంట సాధారణంగాను. అయితే 10 నెలల పంటని 9 నెలలకే హార్వెస్టింగ్‌కి వస్తుంది. అలానే కార్సీ పంటలో పంచదార శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన స్టార్టింగ్‌లో రైతుకి అంటే ఏంటి, కోతలు మొదలుపెట్టిన ఫస్ట్‌లో కొంచెం రికవరీ అది కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే షుగర్ ఫ్యాక్టరీకి కూడా చెరుకు రికవరీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వలన సాధారణంగా రైతులు విత్తనం వేసి పండించే దానికంటే కూడా కార్సీ తోటలు పెంచాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కార్సీ తోటలో అన్ని ఉపయోగాలున్నా సరే దిగుబడులు తగ్గుతున్నాయి. దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి? దిగుబడులు కనుక బాగా ఉంటే రైతుకి మొక్క తోటను ప్రతి సంవత్సరం వేయడం కంటే కూడా కార్సీ తోట వేయడమే చాలా ఉపయోగం. కాబట్టి దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి మనం చూద్దాం. అయితే దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి కార్సీకి అన్ని రకాలు అనుకూలం కాదు. అవి ఏ రకం అనుకూలమో ముందే రైతు చూసుకొని దానికి అనుకూలంగా ఉన్న రకాలని వేసుకోవాలి ఒకటి. అలానే ఇప్పుడు మొదటి పంట వేసిన తర్వాత, నరికిన తర్వాత చాలా ఖాళీలు వస్తాయి. కొన్ని మొక్కలు చచ్చిపోవడము, మొలకర, అలా ఎక్కువ ఖాళీలు ఉన్న దాన్ని రైతు మళ్ళీ కార్సీ చేయడము ఒకటి. ఆ ఖాళీలను పూరించాల్సిన ఆవశ్యకత ఉంది, దాన్ని పూరించకపోవడం ఒకటి. ఈ కారణాలే కాకుండా కార్సీకి మంచి యాజమాన్యం చేయాలి. అంటే సమయానికి ఎరువులు, అలానే కలుపు, ఇవన్నీ కూడా యాజమాన్యం బాగా చేయాల్సి ఉంటుంది. ఈ యాజమాన్యం కూడా సరియైన సమయానికి చేయకపోవడము, అలానే అంతర్కృషి ఒకటి చాలా ఇంపార్టెంట్. అంతర్కృషి చేయకపోవడము, ఈ కారణాలతోని దిగుబడులు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి ఏంటి కారణాలు ఏంటి, ఈ రైతు ఆ కారణాలని అధిగమించడానికి ఏం చేయాలనేది మనం చూస్తాం. అయితే ఇవన్నీ కార్సీ దిగుబడులు తగ్గడానికి కూడా మనం మాట్లాడుకున్నాం. రకాల ఎంపిక ఏంటి? ఈ కార్సీ చేయాలి అనుకునే రైతు సాధారణ కొంతమంది రైతులు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు కూడా కార్సీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కార్సీ చేద్దాము అనుకునే రైతు ముందుగానే రకాన్ని ఎంచుకునేటప్పుడు పూతకి రానివి, అలానే తెగుళ్ళని వాటిని తట్టుకునే రకాలని రైతు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కార్సీకి పాత రకాలు ఇవన్నీ చూసుకుంటే కొన్ని మంచి రకాలు ఉన్నాయి. చాలా రకాలు చెరుకులు విడుదలైనప్పటికీ ఈ ఇటీవల కాలంలో విడుదలైన రకాలు మనం చెప్పుకున్నట్లయితే గనక 2005 128, 2006 223, 2009 107, 2009 252 రకం, అలానే 2012 319 రకం. ఇవి ఇటీవల కాలంలో విడుదలైన రకాలు. అలానే 2006 2003 V46 46. ఈ రకాలు ఇటీవల కాలంలో బాగా సాగులో ఉన్నవి. మనకి రికమెండ్ చేసిన వెంటనే సరికాదు, అది విత్తనం కూడా అందుబాటులో ఉండాలి రైతుకి. కాబట్టి పాత రకాలు వేస్తున్న రైతులు ఎవరన్నా ఉంటే గనక పాత రకాల సంవత్సరాల తరబడి సాగు చేయడం అంత లాభదాయకం కాదు. ఎందుకంటే చెరుకు శాఖీయంగా వృద్ధి చెందుతుంది, తెలిసిందే మనకి. అది సంవత్సరాల తరబడి రైతు ఉన్న దగ్గర వేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, పెస్ట్లు, డిసీజులు అవి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రకాలని, ఆ రకాలు విత్తనము కూడా రీసెర్చ్ స్టేషన్‌లోని, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలోని అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాలను తీసుకొచ్చి సాగు చేస్తే ఇవి పూతకు రావు. అలానే కార్సీ దిగుబడులు బాగా యాజమాన్యం చేస్తే కార్సీ దిగుబడులు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.